అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, చాలా మంది ఏంటనుకుంటారంటే మనం ఫోన్ పే వాలెట్ నాన్ విత్డ్రాల్ అమౌంట్ ని మనం పేటిఎం లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది. ఒకవేళ ఇది మీకు తెలిసినట్టయితే దయచేసి బ్యాడ్ కామెంట్ చేయొద్దు. అండ్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే పేటిఎం అంటే ఫోన్ పే నాన్ విత్డ్రాల్ అమౌంట్ పేటిఎం కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. నేను దీనికి సింపుల్ గా 3 ట్రిక్స్ చెప్తాను. మనం ఏంటంటే ఫస్ట్ గా ఫోన్ పేలో ఉండే నాన్ విత్డ్రాల్ బ్యాలెన్స్ తో మనం గోల్డ్ అనేది పర్చేస్ చేయాలి. అలా గోల్డ్ పర్చేస్ చేస్తాం కదా, దాంతో ఏంటంటే అది మనకి అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. 10 hours టైం పడుతుంది, 10 hours లో క్రెడిట్ అయిపోతుంది. తర్వాత దాని నుంచి మీరు బ్యాంక్ అంటే ఫోన్ పేలో పేటిఎం లో యాడ్ మనీ అని కొట్టేసి యూపీఐ ఐడి ఇచ్చేసేయండి. యూపీఐ ఐడి లేదంటే మీరు డెబిట్ కార్డ్ మీ ఏ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందో దాని డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు సింపుల్ గా చేయవచ్చు అనమాట. ఈ విధంగా నాన్ విత్డ్రాల్ అమౌంట్ ని మీరు పేటిఎం లో తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ లేదు అంటే ఫోన్ పేలో క్యాష్ బ్యాక్ రాదు. ఒకవేళ డెబిట్ కార్డ్ వస్తే రావచ్చు. యూపీఐ ద్వారానే క్యాష్ బ్యాక్ అనేది నాన్ విత్డ్రాల్ అమౌంట్ ఉంటుంది. ఖచ్చితంగా డెబిట్ కార్డ్ అందరూ యూజ్ చేస్తారు, అంటే బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. కావున మీరు ప్రతి ఒక్కరు యూపీఐ ద్వారా మనీ అనేది పొందుతారు, క్యాష్ బ్యాక్. దాన్ని పేటిఎం లో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉండండి. చాలా మంది అడుగుతారు ఏంటంటే ఫోన్ పేలో నాన్ విత్డ్రాల్ అమౌంట్ మనం పేటిఎం కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి. ఇది చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్, మీరు ఏమనుకోవద్దు. ఇక నేను చెప్తాను చూడండి. మీకు ఒకవేళ ఇది తెలుసుంటే మాత్రం బ్యాడ్ కామెంట్ చేయొద్దు. బ్యాడ్ కామెంట్ చేస్తే ఏంటంటే ఛానల్ కి బ్యాడ్ నేమ్ అనేసి వస్తుంది. ఓకే, మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ నాకు వ్యాలెట్ లో 0 అమౌంట్ ఉంది కావున చూసారా, నా వ్యాలెట్ లో 0 అమౌంట్ ఉంది. ఒకవేళ వాలెట్ లో నాన్ విత్డ్రాల్ అమౌంట్ ఉంటే మనకి ఇక్కడ ఏంటంటే చూసారా, సపోజ్ ఇక్కడ గోల్డ్ అని ఉంది కదా, గోల్డ్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం గోల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ గమనించుకోండి, ఇక్కడ మీరు మీ నాన్ విత్డ్రాల్ అమౌంట్ ఎంత ఉందో అంత ఎంటర్ చేయాలి. మీ నాన్ విత్డ్రాల్ అమౌంట్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ వాలెట్ అని ఉంది కదా, ఒకవేళ మీకు వాలెట్ లో బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ రైట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నాన్ విత్డ్రాల్ అమౌంట్ కూడా మీకు ఇక్కడ సెలెక్ట్ అవుతుంది అన్నమాట. గోల్డ్ పర్చేసింగ్ లో నాన్ విత్డ్రాల్ అమౌంట్ కూడా వ్యాలిడ్ లోకి వస్తుంది. అలా వ్యాలిడ్ లోకి వచ్చిన తర్వాత ఏంటంటే బై అని క్లిక్ చేసేసేయాలి. బై అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే 0.0309 అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మరి మీరు ఏం చేయాలి, మరి గోల్డ్ ఎలా సేల్ చేయాలని చాలా మంది అనుకోవచ్చు. ఇక్కడ మేనేజ్మెంట్ గోల్డ్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మీకు ఎంత అమౌంట్ ఉందో అంత వస్తుంది, ఎంత గ్రామ్స్ ఉందో అంత వస్తుంది. ఇక్కడ సేల్ గోల్డ్ అని క్లిక్ చేయాలి. అండ్ గోల్డ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఎంత గ్రామ్స్ ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు అనేది చేయాల్సి ఉంటుంది. అంత సేల్ చేసేసిన తర్వాత మీ అమౌంట్ అనేది మీకు విత్ ఇన్ 5 hours లో లేదంటే 10 hours లో మీ అమౌంట్ అనేది మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. అకౌంట్ లోకి వచ్చిన తర్వాత పేటిఎం అని చెప్పేసి మీకు ఇక్కడ నార్మల్ గా మీ డైరెక్ట్ మీకు బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళిపోతుంది. పేటిఎం లోకి అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే యాడ్ టు వాలెట్ అని ఉంది కదా, వాలెట్ లో మీకు ఎంత కావాలి, అక్కడ మీకు ఎంత నుండి వచ్చింది 72 రూపీస్ వచ్చి ఉంటుంది. నాకు తెలిసి 93 రూపీస్ వస్తుంది. మీరు 100 రూపీస్ చేస్తే యాడ్ మనీ అని క్లిక్ చేసుకోవాలి. యాడ్ మనీ అని క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే మీకు ఇక్కడ ఆప్షన్ అనేది మీ డెబిట్ కార్డ్, మీ బ్యాంక్ అయితే ఏ డెబిట్ కార్డు ఉందో దాన్ని ఇచ్చేసి మీరు ఈజీగా మనీ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. లేదు మీకు యూపీఐ ఉందంటే యూపీఐ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ సింపుల్ ట్రిక్స్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, మీరు అడిగారు కావున. ఒకవేళ లేదు అంటే నేను చెప్పకపోయేవాడిని. ఈ 3 స్టిక్స్ అనేవి మీరు ఉపయోగించండి. అండ్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్గా వీడియో చేసి స్లోగా వింటూ ఉండండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా మ్యాటర్ అనేది తెలుసుకుంటారు. అండ్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా పేటిఎం అంటే యూపీఐ నాన్ విత్డ్రాల్ అమౌంట్ ని మనం పేటిఎంలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలుస్తుంది అనమాట. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.